డిన్నర్కి ఏం వంట చేద్దాం అని చెప్పి దేవనాథ్కి కాల్ చేస్తే చపాతీ చేయమన్నాడు. మరి దానిలో కర్రీ అని చెప్పి అడిగేసరికి వద్దులే ఎగ్ ఫ్రైడ్ రైస్ చెయ్యి అని చెప్పాడు. సరేలే అని చెప్పి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ పక్కన పెట్టేసుకున్నాను. ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా ఎగ్స్, రైస్. ముందుగా పొయ్యి మీద బండ్లు అయితే పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసేసుకున్నాను. తర్వాత ఒక 5-6 ఎగ్స్ ఒక గిన్నెలో వేసుకుని బాగా మిక్స్ చేయాలి. మనం ఎంత మిక్స్ చేస్తే అంత బాగా వస్తుంది ఫ్లఫీ లాగా ఎగ్స్. ఆయిల్ బాగా వేడెక్కాకనే పోయాలి, అప్పుడే మనకి ఫ్లఫీ టైప్ వస్తుంది. నాకు ఫస్ట్ టైం ఇలా రావడము. దాన్ని పైలేని పక్కకు అంటూ ఉంటే మనకు కింద ఇంకా ఎగ్ వస్తూ ఉంటుంది, అది కూడా బాగా ఫ్రై అవుతూ ఉంటుంది. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇలా ఫస్ట్ టైం ఇలా చేయడము. మనకు ఆమ్లెట్ కావాలంటే ఇలాగే చేసుకోవాలి. దాని నుంచి పెద్ద బండిల్లో వేసుకొని అంతమంది, కాకపోతే కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలి. అప్పుడే మనకి ఎగ్ అనేది చాలా ఫ్లఫీగా చాలా బాగా వస్తుంది. తప్పదు, ఇంకా ఒక్కొక్కసారి ఆయిల్ ఎక్కువ పడుతూ ఉంటుంది. ఇంకా దీన్ని మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే ఉంచుకోవాలి. అప్పుడే మనకి ఫ్రైడ్ రైస్లోకి చాలా బాగా అనిపిస్తుంది, నోటికి తగులుతూ. ఇంకా ఎగ్ అయితే పక్కకు తీసేసి అదే పనిలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని దాంట్లో కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు, క్యారెట్ అన్నీ ఒకేసారి వేసేసుకున్నాను. ఒక 5 minutes వేయించుకుంటే చాలు, చాలా బాగా కొంచెం లైట్గా మరీ ఎక్కువగా కూడా వేయించకూడదు. మనకి ఎక్కువ వేయించిన టేస్ట్ ఉంది ఫ్రైడ్ రైస్లోకి. ఆనియన్స్ వేగేటప్పుడే కావాలంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే సాల్ట్ ఇప్పుడు ఏం వేయలేదు. ఇంకా ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక దాంట్లోనే మనకు కావాల్సిన క్వాంటిటీ రైస్ తీసుకొని రైస్ వేసేసాను. 1 నిమిషం అలా మొత్తం మిక్స్ చేసాక రైస్లోకి ఆ తర్వాత మనకు కావాల్సిన స్పైసెస్ ఉంటాయి కదా, ఉప్పు, కారం, మిరియాల పొడి, ధనియాల పొడి, ఇంకా గరం మసాలా ఇవన్నీ వేసేసాను. ఫస్ట్ అయితే సాల్ట్ వేస్తున్నాను, తర్వాత ఇంకా కారము, ఇంకా మిరియాల పొడి, ఇంకా ధనియాల పొడి, గరం మసాలా అన్ని ఐటమ్స్ ఒకేసారి వేసేసుకోండి, ప్రాబ్లం లేదు. టేస్టింగ్ సాల్ట్ ఉంటే అది కూడా వేసేసుకోవాలి. నేను టేస్టింగ్ సాల్ట్ లేదు ప్రస్తుతానికి. ఇంకా సోయా సాస్, కొంచెం వెనిగర్ వేసేసాను. అంటే ఆల్మోస్ట్ మన ఫ్రైడ్ రైస్ అయిపోయినట్టే. మనం ముందుగా ఎగ్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఉప్పు, కారం కావాలంటే టేస్ట్ చేసుకొని ఇంకొంచెం యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి వేస్తున్నాను కాబట్టి నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. నేను ఫస్ట్ టైం ఇంత పర్ఫెక్ట్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయడం. ఇంతకుముందు చేశాను కానీ ఇంత టేస్టీగా అనిపించలేదు. ఇంకేముంది, వేడివేడిగా ప్లేట్లోకి తీసి పెట్టేసుకున్నాను. దానికి తోడుగా 2 ఆనియన్ ముక్కలు మిడిల్ పీసెస్ తీసుకొని ఇంకా నంచుకొని తింటే ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. మొత్తానికి నేను ఫస్ట్ టైం చాలా పర్ఫెక్ట్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. ఇంకేముంది, ప్లేట్లో వేసుకొని మూవీ చూస్తూ తింటున్నాను. ఏ మూవీనో సాంగ్ చూసారు కదా. ఈ వీడియో అయితే ఇంతే. పోతూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.